హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంచనాస్ కిచెన్. టుడే రెసిపీ వచ్చేసరికి క్యారెట్ హల్వా అండి. చాలా ఈజీ, సింపుల్. నాకు ఇష్టమైన వాళ్ళు అడిగారనమాట ఈ రెసిపీ పోస్ట్ చేయమని. సో అందుకని నేను చేస్తున్నాను. ఇక్కడ మంచిగా క్యారెట్స్ని తీసుకోవాలండి. నేను 750 గ్రామ్స్ కంటే ఎక్కువ తీసుకున్నాను. ఇలా మొత్తం కడిగేసుకొని పైన కింద కట్ చేసుకున్న తర్వాత ఇలా పీలర్తో మొత్తం పై లేయర్ మొత్తం పీల్ చేసేసుకోవాలండి. ఇక్కడ మీరు రెడ్ క్యారెట్లను కూడా యూజ్ చేయొచ్చు. అందరికీ ఇవి అవైలబుల్గా ఉంటాయని నేను వీటితో చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఇలా తురుము చేసుకునే దాన్ని తీసుకొని ఇలా పెద్దగా ఉన్న వైపే చేసుకోవాలండి. ఇలా సన్నగా ఉన్న వైపు చేసుకోకూడదు అనమాట. ఎందుకంటే ఉడికిన తర్వాత టెక్స్చర్ అంత బాగా రాదు. నేనైతే 2 క్యారెట్లు తురిమేసి మిగతాదంటే మా హస్బెండ్కి ఇచ్చేసాను. ఎందుకంటే నాకు చాలా పని ఉంది. ఆయన అయితే చక్క మూవీ చూసుకుంటూ మొత్తం తురిమేశారు నాకు. తర్వాత ఇలా ఆల్మండ్స్ని ఇలా నేను చాప్ చేసుకుంటున్నానండి. మీరైతే డ్రై ఫ్రూట్ కట్టర్ని కూడా యూజ్ చేయొచ్చు. బట్ నాకైతే చాలా ఫైన్గా వచ్చేస్తుందని నేను ఇలా కట్ చేసుకున్నాను. ఇక్కడైతే నేను క్యాష్యూస్ అండ్ ఆల్మండ్స్ మాత్రమే తీసుకుంటాను. కిస్మిస్ ఎందుకంటే క్యారెట్ హల్వాలో డామినేట్ చేసినట్టు ఉంటుంది. సో అందుకని నేను తీసుకోవట్లేదు. మీకు ఇష్టమైతే తీసుకోండి. ఇక్కడ నేను ప్యాన్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు గీని యాడ్ చేసుకొని చక్కగా ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేపుకున్నానండి. తర్వాత ఇదన్నీ ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ రిమైనింగ్ గీ ఉంటుంది కదండి, దాంట్లో మనం ఈ క్యారెట్ తురుమును మొత్తం వేసేయాలన్నమాట. వేసేసి మంచిగా ఈ క్యారెట్ తురుము పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేపుకోవాలండి. ఎప్పుడైతే అలా బాగా వేగుతుందో మన క్యారెట్ హల్వా టేస్ట్ చాలా బాగుంటుంది. సో అంతా మంచిగా కింద అడుగు పట్టకుండా మాడకుండా ఇట్లా అప్పుడప్పుడు మూత పెట్టుకుంటూ ఒక 5 to 10 మినిట్స్ అయితే వాటిని మంచిగా గీలో రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటున్నానండి. నేను ఒక 300 to 500 వరకు 500 ml వరకు నేను పాలని యాడ్ చేశాను. బికాస్ దీంట్లో నేనేం పచ్చుకోవాలంటే యాడ్ చేయట్లేదు. సో ఆ మొత్తం పాల మీద ఉడికిస్తున్నాను అనమాట. ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలండి. ఇలా కొంచెం పాలన్నీ దగ్గరకు పడిన తర్వాత కొంచెం పాల క్వాంటిటీ తగ్గిన తర్వాత పంచదార వేయాలన్నమాట. కేజీ క్యారెట్లకి 250 గ్రామ్స్ వరకు పావు కేజీ పంచదార పడుతుందండి. నేనైతే 750 గ్రామ్స్ కంటే ఎక్కువ తీసుకున్నాను కాబట్టి 200 గ్రామ్స్ పంచదార తీసుకున్నాను. ఒక 4 ఇలాచీలు మాత్రం దంచుకొని వేసుకోవాలండి. మిక్సీ కట్టుకొని కూడా వేసుకోవచ్చు, అంత బాగా అనిపించదు. తర్వాత మనం వేపు పెట్టుకున్నాం కదండి, ఆ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని దీంట్లో యాడ్ చేసేసేయాలన్నమాట. నేనేమో ఎక్స్ట్రా కొంచెం గీ కూడా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకో 2 స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న క్లిప్ మిస్ అయ్యిందండి. దీంట్లో కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ వేయాలన్నమాట. అప్పుడు మనం స్వీట్ ఎక్కువ తిన్నాము అన్న ఫీల్ రాదు. చూడండి ఎంత డెలిషియస్గా రెడీ అయిపోయిందో. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.